ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే ఏకాదశ శివానందలహరి శ్లోకే ప్రవిశామः. తత్పురతः భజగోవిందశ్లోకేషు అన్యతరశ్లోకం అధ్యయనం కర్వామహే. ఈ ప్రపంచం, ఈ జీవితం ఒక రంగస్థలం. సూత్రధారి పరమాత్మ, మనం అందరం పాత్రధారులం. ఆయన ఎలా నటించమంటే అలా నటించాలి. అలాంటి విశేషమైన చిదంబర రహస్యాన్ని వ్యక్తం చేశారు ఈ శ్లోకంలో శంకర్ల వారు. కాతే కాంతాకస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం వా కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః. ఈ సత్యం తెలుసుకుంటే మమకారం, అహంకారం క్రమక్రమంగా తొలగిపోతుంది. అవునా కాదా? అది అనుభవేక వేద్యం. కాతే కాంతాకస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం వా కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః. భ్రాతః, ఓ సోదరా, ఒకసారి ఆలోచించు. తత్వం చింతయ తదిహ భ్రాతః. ఇహ, ఈ లోకంలో, తత్ దానిని, చింతయ ఆలోచించు. తత్వం చింతయ, తత్వం ఆ పరమాత్మయే, త్వం నీలో ఉన్న జీవాత్మ. తత్వం అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. మహావాక్యాలు చెప్తున్న సారాంశం అదే. తత్వం, తత్ ఆ పరమాత్మయే, త్వం నీవు, నీలో ఉన్న ఆత్మ. ఇది శాశ్వతం, దేహాలు అశాశ్వతం. ఏ దేహమైనా మారచ్చు, అది మాత్రం మారదు. రూపాలు మారచ్చు, ఆత్మ మారదు. మరి బంధాలేమిటి? ఇది భ్రమ. హే భ్రాతః, ఓ సోదరా, తత్వం చింతయ తదిహ. తత్ ఇహ, తత్ అందుచేత, ఇహ ఇక్కడ, తత్వం చింతయ, అసలు విషయాన్ని తెలుసుకో. ఆ పరమాత్మయే నీలో ఉన్న జీవాత్మను తెలుసుకో. తెలుసుకుంటే ఏమవుతుంది తెలిసిన? అప్పుడు ఏమవుతుంది? నీకేం తెలుస్తుంది? కాతే కాంత, భార్య ఎవరు? తే కాంతాక, నీ భార్య ఈ జన్మలో ఆవిడ నీకు భార్య అవ్వచ్చు, గత జన్మలో తెలియదు. కస్తే పుత్ర, తే కాంతాక, తే కాంతాక, నీ భార్య ఎవరు ఇంతకుముందు? కస్తే పుత్ర, తే పుత్ర కహ, నీ పుత్రుడు ఈ జన్మలో నీకు పుత్రుడు, గత జన్మలో నజానే, తెలియదు. సంసారోయమతీవ విచిత్ర, అందుకని అయం సంసార అతీవ విచిత్ర. ఈ సంసారం, ఈ ప్రపంచం చాలా చాలా విచిత్రమైనది. కస్యత్వం వా కుత ఆయాతః, అసలు నువ్వెవరివి? కుత ఆయాతః, ఎక్కడి నుంచి వచ్చావు? కస్య, ఎవరి వాడివి నువ్వు? కస్యత్వం వా, కస్య త్వం వా, త్వం నీవు, కస్య వా, ఎవడికి సంబంధించిన వాడివి? కుత ఆయాతః, కుతః ఆయాతః, ఎక్కడి నుంచి వచ్చావు? తత్వం చింతయ తదిహ భ్రాతః, అది ఆలోచించు. అప్పుడు నీకు వాస్తవం తెలుస్తుంది. అంతా భ్రమ. యదృశ్యం తన్నశ్యం. కనిపించేది కనిపించని స్థితికి చేరుకుంటుంది. కనిపించనిది శాశ్వతత్వం. పరమాత్మ కనిపించడు, శాశ్వతం. ఆత్మ కనిపించదు, శాశ్వతం. కాతే కాంతాకస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం వా కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః. ఇప్పుడు మనం 11వ లహరిలో ప్రవేశిస్తున్నాం. వటుర్వా గేహే వా యతిరపి జటీవా తదితరః నరో వా యః కశ్చిత్ భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే
తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. వటుర్వా గేహీవా వటు అంటే బ్రహ్మచారి, గేహి అంటే గృహస్థుడు. వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరః నరో వా యః కశ్చిత్ భవతు భవ కిం తేన భవతి. యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. హే భవా, హే శంభో, ఓ మహేశ్వర, వటుహు వా బ్రహ్మచారి అయినా, గేహీవా గృహస్థుడైనా, యతిర్వా సన్యాసి కానీ సన్యాసి అయినా, జటీవా జటాధారి అయినా, తదితర నరోవా పైవారి కంటే అన్యమైన స్థితి కలిగినా కానీ, యః కశ్చిత్ ఎవరైనా సరే, భవతు అవుగాక, యః కశ్చిత్ భవతు వాడు ఎవడైనా అవ్వచ్చు, తేన కిం ఎవడు ఎలా ఉంటే ఏమిటి, దానివల్ల ఏమిటి ప్రయోజనం, కిం భవతి దానివల్ల నష్టం ఏమిటి, లాభం ఏమిటి, ఏం లేదు అక్కడ. వాడు వటువైనవచ్చు, గృహస్థుడవచ్చు, సన్యాసి అవ్వచ్చు, ఏ స్థితిలో ఏ దశలో ఉన్నా కూడా ఏమీ ప్రయోజనం లేదు. మరి ఎప్పుడు ప్రయోజనం? హే పశుపతే, ఓ హే శంభో, యది ఇయం హృత్పద్మం భవదధీనం యది, ఏతత్ హృత్పద్మం భవదధీనం యది, నా ఈ హృదయపద్మం మీ అధీనమైనట్లయితే, ఈ హృదయపద్మం మీ అధీనమై ఉన్నట్లయితే, ఈ హృదయం మీ అధీనంలో ఉన్నట్లయితే, ఈ మనస్సు మీ యందు లగ్నమై ఉన్నట్లయితే, త్వం తదీయః నువ్వు వాడికి సంబంధించిన వాడు అవుతావు. నేను నీవాడిని అని ప్రార్థిస్తే నువ్వేమంటావు? నేను నీవాడిని అంటావు. అప్పుడు త్వమేవాహం త్వమేవాహం త్వమేహం న సంశయ, త్వమేవాహం న సంశయ, నీవే నేను, నేనే నీవు, సందేహమే లేదు. ఆ స్థితి రావాలి. తదా త్వం తదీహాసి, నువ్వు అప్పుడు వాడివి అవుతావు, వాడికి సంబంధించిన వాడి అవుతావు. అప్పుడేమవుతావు? భవసి భవభారం చ వహసి, వాడి భారం అంతా నువ్వే వహిస్తావు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఒక్కసారి ఆయన పాదాక్రాంతుడు అయినట్లయితే అప్పుడు ఏమంటారు? యోగక్షేమం వహామ్యహం అని చెప్తావు కదా నువ్వు. ఇంకా మాకు బాధ ఏమిటి? నేను యతీశ్వరుని అయితేనేమిటి, బ్రహ్మచారిని అయితేనేమిటి, గృహస్థుని అయితేనేమిటి, సన్యాసినేమిటి, ఏ స్థితిలో ఉన్నా కూడా నా హృదయ పద్మం మీ పాదపద్మములపై ఉంటే, నేను మీ వాడిని అని నేను మిమ్మల్ని శరణు కోరితే సమస్య లేదు. అప్పుడు మీ అభయప్రదానం లభిస్తుంది. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ, అభయం సర్వభూతేభ్య దదామ్యేతద్వ్రతం మమ. ఎవరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉండి శరణు వేడినా నేను మిమ్మల్ని రక్షిస్తాను నా అభయప్రదానం చేస్తున్నారు. ఇంక మాకు కావాల్సింది ఏమిటి? అప్పుడు నా భారం అంతా మీదే కదా. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, ఇంకెవ్వరిని ధ్యానించకుండా మీరు తప్ప ఇంకెవ్వరు లేరు, అన్యథా శరణాస్తే అని భావిస్తే అప్పుడు ఏమవుతుంది? యోగక్షేమం వహామ్యహం, మా యోగాలు క్షేమాలు నువ్వే వహిస్తావు కదా స్వామి. అది అంత విశేషమైన భావన చెప్పారు. హే శివ, పరమేశ్వర, బ్రహ్మచారి అయినా, గృహస్థుడైనా, సన్యాసి అయినా, జడదారైనా, ఎవరైనా సరే అందులో విశేషం ఏం లేదు. హే శంభో, ఎవరి యొక్క హృదయపద్మం మీ యందు తత్పరమై నిమగ్నమై ఉంటే వారి భారమంతా మీరే వహిస్తారు. ఏ ఆశ్రయంలో ఉన్నా కూడా శివపరాధీన చిత్తుడైతే వాడి భారం అంతా నీవే వహిస్తావు కదా స్వామి. ఇంకా నాకు భయం ఏమిటి? వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరః నరో వా యః కశ్చిత్ భవతు భవ కిం తేన భవతి. యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. పునర్మిలామः आगामिनि कार्यक्रमे द्वादशलहरी अध्ययन कार्यक्रमे. सर्वेभ्यः पार्वतीपरमेश्वर्योः दिव्यानुग्रहप्राप्तिरस्तु. स्वस्ति.